ఇదిగో నా జీవితం దేవాని కంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవాని కంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరుతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవాని కంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవాని కంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నీ ప్రేమే నేనెరుగక, నీ వైపే నే చూడక, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనసిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనసిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవాని కంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవాని కంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరుతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం, శ్రద్ధగా వినాలని మనవి. ఇర్మియా గ్రంథం అందరు తీయండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలుచుచూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి,
మేలు కరుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలక్క. ప్రియా దేవుని బిడ్డలారా, గత పునరుత్థాన వేళ ఈ వాక్యమును గుర్చే మీకు కొన్ని సంగతులు తెలియచేశాను. ఈ మూల వాక్యము ద్వారాగానే ఏం చెప్పానో కాస్త ఏమైనా గుర్తుంటే చెప్పగలరా? ఈ మూల వాక్యం ద్వారా నేను మీకు ఏమి చెప్పాను? దేవుని పోలికలో మనము ఎలా నడుచుకోవాలి, మనిషి ఎలా నడుచుకుంటే నెమ్మది ఉంటుంది, ఎలా నడుచుకుంటే మనిషికి ఆశీర్వాదం, ఎలా నడుచుకుంటే కుటుంబానికి దీవెన, శాంతి, సమాధానం, నెమ్మది అంటే దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. రెండవదిగా దేవుని ప్రేమ కలిగి నడుచుకొనుడే. మూడవదిగా దేవుని జ్ఞానము కలిగి నడుచుకొనుడే. దేవుని పోలిక అనగా తనకు తన బిడ్డలు ప్రియమైన పిల్లలుగా, ఇష్టులుగా జీవించటం. దేవుని ప్రేమలో నడుచుకోవటం అనగా క్రీస్తును ప్రేమను కలిగి నడుచుకొని అందులో ఆ ప్రేమను అనేకులకు కనపరచటం. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు యోనతాను గురించి చెప్పాను. ఇక మూడవదిగా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము లేకనే నశించిపోతున్నారు నా జనులు. అందుకు జ్ఞానం కలిగి నడుచుకోవాలని. జ్ఞానము అనగానే మనకు గుర్తొచ్చేది సొలొమోను మహారాజు అని. అట్టి జ్ఞానం, దైవ జ్ఞానం, పైనుండి వచ్చే పవిత్రమైన దైవ జ్ఞానం కలిగి, బాబు ఇటీ నాయనా, హలో ఇటీ, అది కూడా తీసుకొని రా, ఇటీ, ఓయ్ ఇట్రా, అది కూర్చో. అమ్మా నీ దగ్గర కూర్చోబెట్టుకుంటా తల్లి, నీ దగ్గర కూర్చోబెట్టు. ఇక్కడ చూడు, నాకెళ్ళి అట్లా వాళ్ళ లేక కూర్చో, కొంచెం కొద్ది నిమిషాలు అయిపోయి చేసుకొని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిగా నేను చెప్పగానే విన్నావు, నాకెళ్ళి చూడు. ఈ దేవుని జ్ఞానాన్ని కలిగి నడుచుకోవాలి అని, దేవుని జ్ఞానం ద్వారా మనం పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటామని, లోకంలో ఏది మేలు, ఏది కీడు, ఏది మంచో, ఏది చెడో, ఏది మనకు క్షేమమో, ఏది క్షేమము కాదో తెలిసిపోతుందని చక్కగా ఆ 3 సంగతుల ద్వారా గత వారంలో మీకు నేను తెలియచేశాను. ఈ వారం, ఈ పూట చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి. మనం ఎలాగ నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే మనకు, మన కుటుంబాలకు క్షేమము, నెమ్మది ఉంటుంది, ఎలాగ నడుచుకుంటే మనము, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన ఆధ్యాత్మిక జీవితాలకు దీవెన కలుగుతుంది అన్న సంగతులను మరొకసారి ధ్యానం చేద్దాం వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథములో నుంచి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనమును చదువుదాం. అక్క మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు తన ఆత్మ అను సంచ కరువును మనకు అనుగ్రహించెను. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవదేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వమానవాళిని సృజించినటువంటి దేవుడు, ప్రపంచాన్ని ఒక మాట చేత కలుగజేసినటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఒక్కసారి నీ మార్గమును గూర్చి ఆలోచించు, విచారించు. పురాతన మార్గమును గురించి విచారించు, ఆలోచించు. మేలైన మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుము, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మనుషులకు నెమ్మది కలుగును. అప్పుడు కుటుంబాలకు నెమ్మది. ఎప్పుడు? మేలైన మార్గం అడిగి తెలుసుకొని అందులో నడిచినప్పుడు అని దేవుడు చెప్పాడు. అందుకు దేవుడే మనుషులను ఏ విధంగా నడిపించాలో అడిగిన వారికి, అడగని వారికి, వ్యక్తులు ఏ విధంగా నడుచుకోవాలో తెలియచేస్తూ ఇక్కడ అపోస్తుడైన పౌలు గారి ద్వారా ఆ సంఘముతో, బిడలతో మాట్లాడుతున్నాడు. వెలుచూపును బట్టిని కాక విశ్వాసముతో ప్రభువులో మనం నడుచుకోవాలి. వెలుచూపు అనగా అమ్మా ముందు చూపు, వెలుచూపు అనగా పక్క చూపు, వెలుచూపు అనగా వెనక్కి తిరిగి చూడకూడదు, వెలుచూపు అనగా ఇవన్నీ మంచివే, మీరు చెప్పేవి అన్నీ కరెక్టే, నో ప్రాబ్లం, కరెక్టే అన్నీ, ఇంకా అన్నీ కరెక్టే. ఓయ్ నీ పేరేం పేరు? ఏంటంటమ్మా? కొంచెం శివుడు గట్టిగా చెప్పు. మన్విత్ రాజా, మన్విత, మంచి పేరు. ఇందులో తిరుగు, నాకెళ్ళి బాగా ఇటు తిరుగు. అలా చేయకుండా ఉన్నానా కొద్దిసేపు? ఓకే, మీరు చెప్పేవన్నీ కరెక్టే. విశ్వాస సంబంధమైన చూపుగాక మరి ఏదైనా వెలిచూపే. ఒకటే మాట. ఏమండి? సిస్టర్ చెప్పింది కరెక్టే, బ్రదర్ చెప్పింది కరెక్టే, అమ్మ మీరు చెప్పింది కరెక్ట్, అందరు చెప్పేది కరెక్టే. కానీ వెలిచూపు అనగా దేవుని వైపు చూసే చూపుతో కలిగి ఉన్న విశ్వాసము తప్ప, అనగా విశ్వాసము కలిగి దేవుని వైపు చూసే చూపు తప్ప మిగతా అది ముందంటామా, వెనకంటామా, ప్రక్కనంటామా, పైనంటామా, ఇక్కడంటామా, అక్కడంటామా, ఏమండి 360 యాంగిల్స్ అంటావే, ఆ యాంగిల్లో ఏదైనా
చూస్తే వెలుచూపు అంటారు. అంటే మన చూపు అంతా ఎక్కడ ఉండాలి? దేవుని వైపే ఉండాలి. మన చూపు దేవుని వైపు ఉంచి, దేవుని మీద ఉంచి, ఆయన యందు విశ్వాసముతో మనం నడుచుకోవాలంట. దేవుని యందు విశ్వాసమైన చూపు తప్ప మిగతాదంతా వెలిచూపే. అలాగా నువ్వు ఎలా నడుచుకున్నా ఈ లోకములో, ఎన్ని కోణాలలో నడిపించబడుతున్నా ఈ లోకములో, ఎన్ని విధాల నడిపించబడుతున్నా ఈ లోకములో, దేవుని వలన చూసి, దేవుని యందు విశ్వాసముతో నడవకపోతే నీకు నెమ్మది లేదు, నీకు క్షేమం ఉండదు, నీ కుటుంబంలో సమాధానం, సంతోషం ఉండదు. అలాంటి వెలుచూపుతో కాకుండా విశ్వాసం కలిగి దేవుళ్ళు నడుచుకోగలిగితే, నా ప్రియ దేవుని బిడ్డ, నీకు నీ కుటుంబానికి నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మంచి ఏమన్నాడు తెలుసా? ఒక ఆయన దేవుని శిష్యుడే, యేసయ్యా నీ కోసం నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తానయ్యా అన్నాడు. నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అట్లనా అని ఒకరోజు ఒక పూట తెల్లవారుజామున యేసయ్య ఆ ప్రాణం ఇస్తానన్న వ్యక్తి కోసం, తనతో పాటు ఉన్న వారి కోసం, వారు ఉంటున్నటువంటి ఆ స్థలములోకే చిన్నగా వస్తూ ఉన్నాడు. అలా అంత దూరంలోంచి చూశాడు. చూసి భయపడ్డాడు. తాను భయపడమే కాకుండా పక్కనున్న వారిని కూడా భయపెట్టాడు. అయ్యో భూతం, అయ్యో దయ్యం, అయ్యో అని. ఇక చిన్నగా దగ్గరికి సమీపిస్తుండగా వీళ్ళు పొరపాటున తొందరపడి టెన్షన్లో ఎక్కడ దూకి తత్తారో ఇక్కడ వీళ్ళని ఆ ఓడలో నుంచి, పడవలో నుంచి, నేనే, భయపడకండి, పేతురు నేనే, భయపడకండి అన్నాడు. అట్లనా? నువ్వే అయితే ప్రభువా, నేను కూడా నీ దగ్గరికి నడిచొస్తా, నీకు ఎదురుగా వస్తా, రమ్మంటావా అన్నాడు. అంటే రా అన్నాడు. చిన్నగా మొదలు పెట్టాడు. నడుచుకుంటూ పోతున్నాడు. అక్కడ నుంచి యేసుప్రభు వస్తున్నాడు. దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా తనకు తానే నేను ఇంతకు నడుస్తున్నది ఉన్నది భూమి మీదనా, ఆకాశంలోనా, నీళ్ళ మీదనా, మరి ఎక్కడ నడుస్తున్నా? డౌట్ వచ్చేసింది అని ఇట్లా కిందికి చూశాడు. దీన్ని వెలుచూపు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెలుచూపులో ఇదొక చూపు అన్నమాట. కిందికి చూశాడు. చూడంగానే అబ్బా, నేను కూడా యేసయ్యలాగా నీటి మీద నడుస్తున్నాను అని అనుకుంటుండగానే చిన్నగా మునిగిపోసాగాడు. ప్రభువా నన్ను రక్షించు అని కేకబెట్టి చేతులెత్తి అరిచాడను. అరవంగానే ఆ చేయి పట్టుకొని కొన చేతిని, మునిగిపోతున్న ఆ వ్యక్తిని, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని ఆ నీటిలో నుంచి పైకెత్తి చక్కగా ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి?
వెలుచూపుకు దేవుని యందు విశ్వాసానికి గల తేడా చెప్తున్నా. విశ్వాసములో నడవడం అంటే ప్రారంభించినాడు కదా, ఆ నీటి మీదనో నీటిలో పడబోతుంది, దానిలో నుంచి దిగాడు కదా, వెళ్తున్నాడు కదా, అదే విశ్వాసముతో, అదే చూపుతో, అదే మనసుతో ముందుకెళ్ళి అంటే ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి హాయిగా నడుచుకుంటూ వెళ్ళేవాడు, అవునా? కానీ ఒక్కసారి కిందికి చూశాడు, మునిగిపోయాడు. ఇది వెలుచూపు అంటాం. ఆయన కిందికి చూశాడు, మునిగిపోయాడు. నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఎటు చూస్తున్నావు? లోకం వైపా? పాపం వైపా? శరీర ఆశల వైపా? శరీర కోరికల వైపా? ఈ లోక సంబంధమైన వాటి కొరక? మనుషుల వైపా? అధికారుల వైపా? లేక నాకు సహాయం చేస్తానన్నారు కదా అని వారి కొరక? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి కొరకు చూస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుమని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దేవుడు అంటాడు, నువ్వు విశ్వాసముతో నా వైపే చూసి నాలోనే నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా! అప్పుడే నీకు నెమ్మదే. కిందికి చూశాడు, ఏం పుట్టుకొచ్చింది? భయం పుట్టుకొచ్చింది. ఎందుకు? మునిగిపోతున్నాడు. ఎందుకు? కారణమైంది యేసు ప్రభువునే చూస్తూ విశ్వాసముతోనే నడిచి ఉండింటే గమ్యానికి చేరి ఉండేవాడు. యేసు వైపు కాక నీళ్ళ వైపు చూశాడు, క్రిందికి మునిగిపోయాడు. మునిగిపోతున్న వల్ల మరణ భయం వచ్చింది. ఆ మరణ భయంలో మనిషి ఆగమాగం అయిపోయాడు. ఇంకేం చేయాలనో ఎటు తోచలేదు. అప్పుడు మొత్తుకున్నాడు, అంటే రక్షించుమని వేడుకున్నాడు. దేవుడు వెంటనే చేయి పట్టుకున్నాడు. అర్థం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసములోనే మనం నడుచుకోవాలి దేవునిలో. హల్లెలూయా! వెలుచూపును బట్టి నడుచుకోకూడదు. ఈ లోకంలో అంత బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, అన్ని విధాలా మనకు ఆదరణ దొరుకుతుంది, అన్ని విధాలా మనకు సపోర్ట్ ఉంటుంది, అన్ని విధాలా మనల్ని మావాడే, మా అన్ననే, మా అక్కనే, మా చెల్లె, మా తమ్ముడే, మా మామే, మా అత్త అని అందరూ హక్కున చేర్చుకుంటారు, హత్తుకుంటారు. ఏమీ లేనప్పుడు తెలుస్తుంది. అన్నీ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. అందుకు ఆ స్థితి మనకు రాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని విధాలు చూసి, ఎన్ని రకాలుగా చూసి, ఎన్ని విధాలు నడుచుకుంటూ, ఎన్ని త్రోవలో, ఎన్ని మార్గాలలో ఎందరిని ఆశ్రయించో, ఎందరిని నమ్ముకోనో, ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామో అవన్నీ కూడా నీ జీవితానికి వ్యర్థం అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూడనా, ఇక్కడ చూడు, ఇడ్చిపెట్టండి అబ్బాయిని గురించి పూర్తిగా. అల్లరి చేయకుండా నువ్వేమన్నా చేసుకో, మాట్లాడకుండా వదిలిపెట్టండి అబ్బాయిని. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం నష్టపోకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం నెమ్మదిగా ఉండి సుఖముగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. మన అన్ని విధాల ఏమండి, మనిషిని లేదా లోకాన్ని లేదా అధికారిని లేదా రాజకీయ నాయకుడిని లేదా కట్టుకున్న వారిని లేదా కన్నవారిని లేదా ఎవరినైనా నమ్ముకొని ఆధారం చేసుకొని ముందుకెళ్తే ఒక కోణములో లేక రెండు కోణాలలో మనల్ని కాస్త ఏమైనా ఆదరించవచ్చేమో. అది కూడా తక్కువే ఉండదు,
ఒకవేళ కొందరు ఉండొచ్చేమో, బట్ అయితే యేసయ్య 360 డిగ్రీస్లో, పలు కోణాలలో ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ప్రతి పరిస్థితిలో ప్రభువు నిన్ను ఆదుకుంటాడు. నీ మనసుకు నెమ్మదిని ఇస్తాడు, నీ ప్రాణానికి ఊరటనిస్తాడు, నీ ఆత్మకు ఉజ్జీవాన్ని ఇస్తాడు యేసయ్య. అందుకనే విశ్వాసము కలిగి నడుచుకోమన్నాడు క్రీస్తులా. అడుగుతున్నవారు కొందరు ఇక్కడ, అడగని వారు కొందరు, వెలపట ఎందరో కదా. అందరికీ నువ్వు తెలుసుకోగలిగితే, ఈ మాటలు వింటున్నా ఇప్పుడైనా నువ్వు గ్రహించగలిగితే, ఈ మార్గములో అనగా క్రీస్తు మార్గములో, మేలైన మార్గములో, జీవ మార్గములో, క్షేమమిచ్చే మార్గములో నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, అన్నిట్లో సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెలుచూపును బట్టి కాక విశ్వాసముతోనే దేవుళ్ళు మనం నడుచుకోవాలి. అవిశ్వాసమైన, అల్ప విశ్వాసమైన, స్వల్ప విశ్వాసమైన, ఏమండి, వెలుచూపును బట్టి అయినా లేదా మరి ఇంక దేని బట్టి అయినా కూడా నడవకూడదు. చాలామంది దేవుని కొన్నటువంటి వారు కూడా కొందరు ఏం చేస్తారంటే, వారికి ఉన్నటువంటి సోర్స్ను బట్టి, అవకాశాలను బట్టి, డబ్బులను బట్టో, కూర్చోనన్నా కూర్చో, ఏమనలే కానుకలు కూర్చో, డబ్బులను ఆడనే కూర్చోబెట్టుకోలేక, చైర్లో కూర్చోబెట్టుకో, మహారాజు లెక్క చైర్లో కూర్చోనన్నా. నువ్వు కింద కూర్చుంటే బాగుండదు, పైన కూర్చో. నీకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియా నా దేవుని బిడలారా, ఏం చెప్పా? ఇటు ఉంటుంది. ఏం చెప్పారండి? విశ్వాసములోనే నడుచుకోవాలి. కొందరు ఏం చేస్తున్నారు ఈ లోకంలో, వారికి ఉన్నటువంటి ఆస్తులను ఆధారం చేసుకోనో, వాటిని బట్టో, లేదా ఇండ్లను, పొలాలను, స్థలాలను, బంగారులను, హోదాలను, ఉద్యోగాలను, వ్యాపారం, రకరకాల. ఎందుకంటే మాకేం కొదవ ఉంది, మేము ప్రభువుని నమ్ముకోవడానికి, ప్రభునందు విశ్వాసం ఉంచడానికి. ఆ విశ్వాసములో మేము ఎందుకు నడవాలి? మాకేం తక్కువ అనుకొని పొరపాటు పడుతున్నవారు ఎందరో ఈ లోకంలో. కానీ అవన్నీ నిన్ను ఈ లోకములో ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. నువ్వు దేని గురించి ఆలోచించి అదే ఆధారం అనుకొని, అదే నాకు ఇక శాశ్వతమని అనుకొని, ఇదే నాకు సోర్స్ లాగా ఉన్నాయి అనుకొని నువ్వు ముందుకెళ్తే నువ్వు ఇక్కడే ఆగిపోవాలి. ఒకవేళ నువ్వు ఈ తనువు సాలిస్తే అవి ఇక్కడనే ఉండిపోతాయి. మరి తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి నడిపించబడబతావు? ఏ మార్గం గుండా వెళ్తావు? వెళ్ళే మార్గం నేను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. ఒకసారి పెద్ద గొప్ప ఆస్తిపరుడు, డబ్బులు లేదా ఆస్తులు ఎన్నో, ఇంక ఆస్తి డబ్బులు ఉన్నాయంటే అందరూ మావాడు మా యొక్క వాళ్ళకి బంధుత్వం లేకపోయినా, వారికి తెలియకపోయినా ఏం చేస్తారు? ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, దగ్గరకు వస్తారు కదా,
ఏదో ఒక కోణంలో వచ్చి వాళ్తారు కదా, అట్లా ఆయనకు ఏమి కొదవలేదు. కానీ ఒక రోజున చనిపోయాడు ఆయన. బ్రతికున్నప్పుడు 10 కోట్ల కారు, 5 కోట్ల కారు, 50 లక్షల కారు, ఇలా కార్లలో విలాసవంతంగా తిరిగాడు. ఒక్కొక్క కారు తాను వాడినవి దాదాపు 7-8 కార్లు, లగ్జరీ కార్లు వాడినవి ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నాయి, చిన్నగా వెళ్తూ ఉన్నాయి. మరి అతనేమో మొట్టమొదటగా ఓ డొక్కు, ఏదేది ఓపెన్ మామూలుగా ఆటోలాగా ఉంటుంది చూడు, లారీ చిన్నది, మినిది, ట్రక్ లాగా, దాంట్లో తీసుకొని వెళ్తున్నాడు. చివరికి ఈ కార్లన్నీ లాస్ట్కు ఆ ట్రక్ అయినా జీప్ అయినా పనికిరాంది దాన్ని అయినా, మరి అంత ఆసామి, అంత డబ్బులు ఉన్నాడు, అంత పేరున్నాడు, అంత లగ్జరీగా బ్రతికినోడు, మరి ఎందుకు కనీసం ఆ బండ్లో చనిపోయినప్పుడన్నా బండ్లో తీసుకొని కదా, లగ్జరీ కార్లో ఎందుకు తీసుకొని పోరు? బ్రతుకున్నప్పుడు బంగారు మంచిగా వేసుకున్నాడు కదా, మరి కనీసం చనిపోయినప్పుడు చివరి కదా, ఇక మన దగ్గర ఉన్నాడు కదా, ఉన్న బంగారు అంతా ఆయనకు పెడదాం, ఆయన మెడలు వేద్దాం, ఆయన చేతులకు కాళ్ళకి వేద్దాం అనుకోవచ్చుగా. పొరపాటున ఎక్కడైనా చిన్న వంగరం చిటికిని గెలికుండా కూడా తీసేస్తారు. నా ప్రియ దేవుని బిడ్డ, చస్తే ఏది నీ వెంట రాదు, మనం వెంట రాదు మనం చేస్తే. ఈ విషయం అందరికీ తెలుసు, తెలియని వారు లేరు. అయినా నా రూటు నాదే, నా మార్గం నాదే, నా జీవితం నాదే, నా బ్రతుకు నాదే అనే బ్రతుకుతున్నారే కానీ నిజముగా మనల్ని పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఈ సృష్టికి కర్త ఒక ఆయన ఉన్నాడు, నా కోసం, నా పాపముల కోసం ప్రాణం పెట్టినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నా కోసం మరణించాడు, శిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజున మృత్యుంజయుడై లేచాడు, తాను సజీవునిగా అనేక రోజులు కనపరుచుకున్నాడు, మరలా వచ్చిన చోటికే వెళ్ళిపోయాడు, తిరిగి రెండోసారి రాబోతున్నాడు, నడుగుడు తీసుకొని వెళ్తాడు అన్నటువంటి సత్యం తెలిసినా ఈ మార్గములో నడవక ఎన్నో కుటుంబాలు నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు. సమాధానం, శాంతి కొరతైనటువంటి స్థితిలో ఉండిపోతున్నారు. వారు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో తెలియకనే ఇంకా బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే 2026 సంవత్సరాల క్రితం యెహోవా ఇలాగు సెలవిచ్చాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలైన మార్గము ఏదో అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు నీకు నెమ్మది. ఆ మార్గం యేసుక్రీస్తునందలి విశ్వాస మార్గం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తునందలి విశ్వాస మార్గం. ఇలా విశ్వాసములో నడిచే మార్గములో నువ్వు కూడా నడవగలిగితే ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో నీకు నెమ్మది ఉంటుంది. ఈ లోకంలో తనువు చాలిస్తే పరలోకమనే, మోక్షమనే స్వర్గలోకంలో దేవుని చెంతను ఉంటావన్న సత్యాన్ని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ, నీవు విశ్వాసముతో దేవునిలో నడవాలి. వెలుచూపును బట్టి ఏమాత్రం నువ్వు నడవడానికి వీలు లేదు. అలా నడిస్తే ఏంటయ్యా ప్రయోజనం అంటే, విశ్వాసం అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. ఎవరైనా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అబ్రహాం, చాలాసార్లు చెప్పానుగా, విశ్వాసం అనగానే అబ్రహాముయే ఎవరికి తండ్రి అంటండి? విశ్వాసులు అనబడుతున్న ప్రతి వారికి భూమి మీద ఆయన తండ్రి, విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఈ అబ్రహాము యొక్క విశ్వాసం మనకు గుర్తు రావాలి. విశ్వాసులకు అనుక్షణము అనుదినము అబ్రహాము మన తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క విశ్వాసం గుర్తుంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్తున్నాడంట. ఒకటి, 75 సంవత్సరాల్లో పిలువబడితే నీకు సంతానం ఇస్తానంట. సాధ్యమా? అయిన ప్రయాణం చేశాడు. భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులను, ఆకాశమందున్న నక్షత్రాలను చూయించి ఎంచమని చెప్పితే నేను ఎంచలేకపోతున్నాను. అదేంటి ప్రభు అంటే, నేను ఇంతకంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తానన్నాడు. అటువంటి విశ్వాసం. అయితే ఆ విశ్వాసంతోనే, అంటే ఆ దేవుని యందలి విశ్వాసంతోనే ముందుకు కొనసాగాడు. చక్కటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకును దేవుడిచ్చాడు. చిన్న బాలుడు. ఇచ్చిన వెంటనే పాలు విడిచి కొంచెము విందు చేస్తున్న సందర్భంలో మరలా అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుడైనటువంటి ఇస్సాకును వెంటబెట్టుకొని నేను చూపించే ఆ పర్వతం మీదకి వెళ్ళి నాకు బలి అన్నాడు. మారు మాట మాట్లాడలా, వెళ్ళిపోయాడు. ఇక ఆయన చెప్పినట్లు మొత్తానికి పోయి తీసుకొని వెళ్ళి అన్ని సమకూర్చి అక్కడ పెట్టేసి దాని మీద పండబెట్టి ఇక కుమారుని వధించే సమయంలో, నరకబోయే సమయంలో, అబ్రహమా ఆగు, నీకిచ్చిన ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్యనికి వెనుదిరగలేదు గనక నీవు ఇదిగో ఆ పొదల్లో చూపిస్తున్న ఆ గొర్రెను, ఆ పొట్టేలను తీసుకొని దాన్ని వధించి అక్కడ దహించి అన్నాడు. విశ్వాసం గమనించమని అంటున్నా, గుర్తు చేస్తా అంతే. దేవుని యందలి విశ్వాసం అంటే అదే. నిరీక్షణకు ఇంకొక మాటలో చెప్పాలంటే రోమపత్రికలో రాయబడింది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవునిని నమ్మెను. ఇదే విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాడు. ఇదే నిజమైన విశ్వాసం. ఏమండి, ఈ వ్యాధి డాక్టర్కు నయమవుతుంది, మాత్రలకు మందులకు ఆయన ఇచ్చే ట్రీట్మెంట్కు క్యూర్ అయిపోద్ది. అందులో నమ్మినా నమ్మకపోయినా అవుతుంది కదా. లేదా నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకు వస్తుంది 1,00,000 రూపాయలు, పోనీ 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఏం 1 నెల లేదంటే 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు కట్టుకుంటావు, అవునా? అదేం పెద్ద సమస్య అంటే కంటికి కనబడుతున్నాయి మనకు చేతనవుతుందని, కానీ చేత కాదు అని పూర్తిగా మనకు అనిపించినప్పుడు నా దేవుని చేత ఇది అవుతుంది అని నమ్మడమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది గొప్ప విశ్వాసం అండి. ఇదే అబ్రహాం విశ్వాసం అండి. ఇదే దేవునికి విశ్వాసం అండి. ఇట్టి విశ్వాసం కలిగి దేవుణ్ణి నడుచుకోమన్నాడండి పౌలు గారు. అప్పుడేనండి మనకు నెమ్మది. కనుక నేను జ్ఞాపకం చేస్తాను, ఇట్టి దేవుని అబ్రహాము యొక్క విశ్వాసం
మన పితరుడైన అబ్రహాము యొక్క విశ్వాసం, దేవుని విశ్వాసం, ఆధారము లేనప్పుడు విశ్వసించిన విశ్వాసం, అవకాశాలే లేనప్పుడు విశ్వసించిన విశ్వాసం, ఇది సాధ్యం కాదు అన్నప్పుడు విశ్వసించిన విశ్వాసం. ఈ పూట నువ్వు విశ్వసించంతే కార్యం జరుగుద్ది. హల్లెలూయా. మారని నా భర్త మారడం సాధ్యం కాదు. ఇక నువ్వు విశ్వసించు, మార్చేస్తాడు ఇప్పుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారని నీ భర్త, భార్య, మారని నీ పిల్లలు, లేదా నా ఇంట్లో ఉన్న ఈ సమస్య, లేదా నా ఒంట్లో ఉన్న ఈ అనారోగ్యం, లేదా నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందులు, లేదా నా ఆత్మీయ జీవితంలో ఈ శోధన నా వల్ల ఇక అయ్యేది కాదు అని నీకు అసాధ్యమని అనిపించినా ఈ పూట విశ్వసించు. అవును, ఆమెన్ అన్నవాడు ఇప్పుడే కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కార్యాలు కావాలన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తూచా తప్పక జరిగిస్తాడు. కాబట్టి విశ్వాసంలో దేవుని నడవాలి, దేవునితో నడవాలి. వెలిచూపును బట్టి కాదు, నీకు ఎలాంటి ఇంకా మనసు, ఎలాంటి చూపు, ఎలాంటి విశ్వాసం, ఎలాంటి సోర్సు నీకు ఉండి ఒకవేళ వాటిని ఆధారం చేసుకొని ఇంకా నడుస్తున్నావేమో వద్దు. ఇక అంటే అవి విడిచిపెట్టుకోవాలా అని కాదు నేను అనేది. యేసునందలి విశ్వాసంతో ముందు నడువు. ఇవి జరగవు అన్నవి కూడా నీ జీవితంలో దేవుడు ఇవి జరుగుతవి అని నిరూపించి నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. కార్యం జరిగిస్తాడు. ఆ తర్వాత ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాను. మనకు నెమ్మదిగా కుటుంబాల్లో క్షేమంగా ఆశీర్వాదం కలిగి ముందుకు వెళ్ళాలి అంటే మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీయండి అందరూ. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఎవరని? వెలుగై ఉన్న దేవుడు. ఎవరు మన దేవుడు? వెలుగై ఉన్న దేవుడు. చీకటి ఎంత మాత్రము లేదు. మరి అట్టి దేవుని యందు విశ్వాసముంచిన మనం, ఆయన వెలుగై ఉన్న దేవుడు గనక మనము వెలుగులో నడుచుకోమంటున్నాడు. ఎందులో నడుచుకోవాలి? వెలుగులో నడుచుకోవాలి. వెలుగులో నడుచుకోగలిగితే మనకు క్లియర్గా కనపడుతుంది ఏంటి ముందు మన జీవితం ఏంటి అనేది, మన ముందున్న పరిస్థితులు ఏంటి అని, లేదా మనం ఎలా ముందుకు వెళ్ళాలని. నేను అంటున్నా, చీకట్లో మనం నడవమంటే ఎలా నడుస్తాం? బాగా చీకటిగా ఉంది, నడవాలి, ఎలా నడుస్తాం కదా? కాలు ఎక్కడ వద్దో, ఏ కంప కూర్చుకుంటుందో, లేకపోతే ఎక్కడ తగ్గు ఎక్కడ ఎత్తుంటుందో, లేకపోతే ముందర ఏముంటుందో, ఏ గొయ్యి నొయ్యి ఉంటుందా, ఏ పుట్ట ఉంటుందా, లేదా ఏ చెట్లు ఉంటాయా, లేదా ఏ దయ్యం ఉంటుందా? ఏమండి, భయం వేస్తూనే ఉండదా? ఒకవైపు నడుస్తూనే కూడా భయం వేస్తూనే ఉంటుంది. అంతే. రాత్రిలో పోతుంటారు, మీరు చూడండి, బాగా గమనించండి. రాత్రేమి కళ్ళలోకి వచ్చేది కరెక్టేగా. ఇక్కడ నుంచి వస్తారు కదా, 9 గంటల నుంచి నడసమాను, ఆ నుంచి మెయిన్ రోడ్లోంచి ఆర్కే నగర్లకి నడిచేటప్పుడే
చుట్టూ చూసుకుంటా, ఇటు ముందు చూసుకోవడం, ఇటు చుట్టూ చూసుకోవడం, ఎంత అండి కదా. అక్కడక్కడ బల్బులు ఉంటాయి, అయినా కూడా మరి చీకట్లో నడవమంటే ఇంకెట్లుంటుంది మన జీవితం చూడండి. రాత్రుల్లో నడవాలంటే ఎట్లుంటుంది చూడండి. రాత్రి కనబడుతుందా? క్షేమంగా మనం గమ్యం చేరాలి. ఈ విశ్వాస యాత్ర మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ దేవునిలో ఈ మార్గం మనం తిన్నగా నెమ్మదిగా దీవెనకరంగా ముందుకు వెళ్ళాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంటున్నా, వెలుగులో నడుచుకోవాలి. ఆయన ఏ విధంగా వెలుగై ఉన్నాడో, వెలుగైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఏ విధంగా వెలుగులో నడుచుకున్నాడో, ఆ దేవుడే నిన్ను వెలుగులో నడవమంటున్నాడు. అలాగా తిన్నగా. రాత్రి ఏం కనపడదు, వెలుగులో మనకు అన్నీ కనపడతాయి. చీకట్లో ఏం కనపడదు, మనకు వెలుగులో కనపడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్న ప్రేమతో వెలుగులో నడుచుకున్నాం. రాత్రి చీకటి కార్యాలు అన్నవి లేదా ఆ అనుభవం అన్నది దేవుని బిడ్డలకు మంచిది కానే కాదు, ఆశీర్వాదం కాదు. అది నెమ్మదైన ఆ మార్గం కాదు, అది మంచిది కాదు. రాత్రి అంటనే పొద్దుగుతుందనుకో, వాళ్ళకు గుర్తొచ్చేది, కొందరికి గుర్తొచ్చేది ఏంది? బారు, బీరు, విస్కీ. ఇంకా రాత్రి అయిందని వెంటనే కొందరు చీకటి కార్యాలకు. కొన్ని చోట్ల చూడండి, కొన్ని కార్యాలు అధికారికంగా గవర్నమెంట్ వారు కూడా జరిగిస్తున్నారు కదా, వాటి దానిలో కూడా లాస్ట్కు దామంటారు బాగా ఫ్లడ్ లైట్ లాగా లేదా బల్బులు ఉన్న కూడా ఆఫ్ చేసి ఉంటారు. రంగురంగులని చిన్నగా కనపడక మస్క చీకటి అంటామా ఏమండి? నా ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. క్లారిటీ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు మన జీవితాలకు చాలా ఆశీర్వాదం. అందుకనే ఆ వెలుగులో నడవాలి. ఆ వెలుగు యేసే. హల్లెలూయా. ఈ లోకానికి వెలుగు యేసే. ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు, ఆ దేవుల్లో నీవు నడుచుకుంటే నీవు వెలుగుమయమై ఉంటావు. హల్లెలూయా. నీకు ఎంత మాత్రం చీకటి నీలోనికి రాదు. హల్లెలూయా. చీకటి అనుభవాలు, చీకటి కార్యాలు నీ చెంతకు దరిచేరవు. హల్లెలూయా. కనుక వెలుగులో నువ్వు నడుచుకోవాలి. టైం ఎంతంది? ఊహించేస్తా. ఇక ఇంకో మాట గుర్తు చేస్తా, ఎందుకంటే మనం నెమ్మదిగా బ్రతకాలి కదా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి కదా, మనం క్షేమంగా ముందుకు వెళ్ళాలి కదా, మనము మన కుటుంబాలు దీవెనకరంగా ఈ లోకంలో నడిపించబడాలి. ఇంకా పోయినంతకాలము, పోయినన్ని రోజులు కులమని, మతమని, వర్గమని విభేదాలతో మానవత్వం లేకుండా, మంచితనం లేకుండా, ప్రేమ, దయ, ఘనికరం లేకుండా ఎంతకాలం ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండానే ప్రయాణం చేస్తాం. వద్దు. మనం నెమ్మదిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా కొనసాగాలంటే మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడే చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి తీయండి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు.
మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ఇంకా చదువుకుంటూ వెళ్తే మొత్తానికి ఇక్కడ రెండు విషయాలను ప్రస్తావిస్తున్నాడు. చాలక్క, రెండు విషయాలను ప్రస్తావిస్తున్నాడు. ఒకటి ఏంటంటే శరీరానుసారులను ప్రస్తావిస్తున్నాడు, ఆత్మానుసారులను ప్రస్తావిస్తున్నాడు. అయితే శరీరానుసారుల పరిస్థితి ఏమవుతుంది, ఆత్మానుసారుల పరిస్థితి ఎలాగుంటుందో అన్న సంగతులు కూడా రోమా పత్రికలో కూడా దేవుడు తన భక్తుని ద్వారా కొన్ని విషయాలు తెలియజేశాడు. అందులో ఏమున్నదంటే శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమునై ఉన్నది అన్నాడు. ఇక్కడేమన్నాడు గలతీ పత్రికలో, ఆత్మ శరీరమునకును శరీరమును ఆత్మకును వ్యతిరేకముగా ఉన్నవి. అంటే ఎప్పటికీ శరీరము ఆత్మ వ్యతిరేకంగానే ఉంటాయంటండి. అయితే దేవుడు అంటాడు, ఈ పూట మరొకసారి గుర్తు చేస్తున్నాడు, ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ నడుచుకోవాలంటండి? ఆత్మానుసారులముగా. ఎందుకు అన్న సంగతి కూడా అక్కడ తెలియజేశాడు చాలా చక్కగా. దేనికోసమో అక్కడ తెలియజేశాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకి ఏంటి ప్రయోజనమో అక్కడ తెలియజేశాడు. లేదు శరీరానుసారంగా నడుచుకుంటే ఏమి నష్టమో రోమా పత్రికలో తెలియజేశాడు. అయితే వాటిలో నేను ఆ అధ్యాయాలన్నిటినీ నేను ప్రస్తావించకుండా రెండు మాటలు చెప్తున్నాను. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకెంతో నెమ్మది, క్షేమము, ఆశీర్వాదము, జీవం. శరీరానుసారంగా నడుచుకుంటే మనకు మరణము, అది నరకాగ్నికి తీసుకొని వెళ్తుంది, నెమ్మది లేని స్థితి. అందుకు ఆత్మానుసారంగా మనం ఎవరు అండి? విశ్వాసులం కదా, విశ్వాసులమేనా? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. డౌట్ లేని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొందరు అటు ఇటున్నారండి. విశ్వాసులు అను పిలువబడుతున్న వారు, విశ్వసించిన ప్రతివారు ఆత్మానుసారులు. ఈ ఆత్మానుసారులు, ఆత్మదేవుని అనుసరిస్తున్న వారు, ఆత్మనే సంచపు కరువు మనను ముద్రించాడు గనక మనం కూడా ఆత్మీయంగానే ముందుకు వెళ్ళాలి, ఆత్మ ఫలాలతోనే ముందుకు వెళ్ళాలి, ఆత్మానుసారంగానే నడుచుకోవాలి. ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిపూర్ణంగా ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి ఏకైక మనిషి, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. గుర్తుపెట్టుకోవాలి. ఆత్మానుసారంగా పూర్ణంగా నడుచుకున్న ఏకైక మానవుడు, మనిషి, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక మనము మనుషులం గనక, ఆత్మదేవుణ్ణి విశ్వసించవ గనక మనము కూడా ఆత్మానుసారములుగా నడుచుకోవటానికి సాధ్యమే అన్నది యేసుక్రీస్తు ప్రభుల వారు తన దైనందిక జీవితంలో నిరూపించాడు, రుజువు చేశాడు. మనం కూడా అలా నడుచుకోటకు సాధ్యమే. సాధ్యం కాదా? సాధ్యం కాదా అండి? సాధ్యమే. అయితే మన ముందు ఎవరు ఉండాలి? యేసయ్యే. మన మాదిరి ఎవరై ఉండాలి? యేసయ్యే. మన విశ్వాసం ఎందలి ఉండాలి? యేసయ్య ఎందలే. మన నమ్మకం ఎవరై ఉండాలి? మన ప్రభువే, మన యేసయ్యే. మన నిరీక్షణకు ఆధారం ఎవరై ఉండాలి? యేసయ్యే.
టోటల్గా మనుషులమైన మనం దేవుడైనటువంటి యేసుక్రీస్తును అనుసరిస్తే మనం కూడా ఆత్మానుసారముగా ముందుకు వెళ్ళుట సాధ్యమే. హల్లెలూయా. సాధ్యపడుతుంది. ఆధ్యాత్మికంగా మనం కూడా ఆత్మానుసారంగా మనం కూడా నడుచుకోవడానికి సాధ్యపడుతుంది. లేదా దేవుణ్ణి బట్టి కాకుండా, దేవుణ్ణి ముందర ఉంచుకోకుండా, దేవుణ్ణి చూడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, ఒకవేళ నేను కూడా అలా వెళ్ళొచ్చులే అనుకుంటే మాత్రం సాధ్యపడదు, సాధ్యం కాదు, మన వల్ల కాదు. అది యేసుక్రీస్తు ప్రభుల ద్వారానే సాధ్యమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దీన్ని బట్టి ఏమని అర్థమైంది? దేవుళ్ళు ఎలా నడవాలన్నాడు, ఎలా నడిస్తే నెమ్మది అన్నాడు, ఎలా నడిస్తే ఆశీర్వాదము క్షేమం అన్నాడు. ఒకటి చెప్పాలి మొదటి నుంచి. మొదటిది దేవుని పోలికలో నడుచుకోవాలి. రెండవది దేవుని ప్రేమలో నడుచుకోవాలి. మూడవది దేవుని జ్ఞానం కలిగి నడుచుకోవాలి. నాలుగవది విశ్వాసములో నడుచుకోవాలి. ఐదవది వెలుగులో నడుచుకోవాలి. ఆరవదిగా ఆత్మానుసారములుగా నడుచుకోవాలి. ఇది సాధ్యం. ఇలా నడుచుకుంటే మనకు నెమ్మది. అందుకే దేవుడు చెప్పాడు, మీరు నెమ్మదిగా బ్రతకాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా నడుచుకోండి, నేను చెప్తున్నా. ఒకవేళ తెల్దా అడిగి తెలుసుకోండి. ఒకవేళ తెలుసుకోవడం ఏంటి, అసలు నేను వెళ్తున్న మార్గం ఏంటో ఒకసారి విచారించండి. మీ పాత మార్గాన్ని, వస్తున్న పురాతన మార్గాన్ని విచారించండి. అలా అడిగి తెలుసుకొని అందులో నడుచుకుంటే, అనగా వీటిలో నడుచుకుంటే మనకు నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఓరల్గా దేవదేవుడే చెప్పిన మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండ గ్రంథం తీయండి. 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు గత వారం 3 మాటలు, ఈ వారం 3 మాటలు నడవమని చెప్పిన ఈ మాటలను, ఆజ్ఞాపించిన మాటలను ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా. మనకిది నీతిని కూడా కలుగజేస్తుందంట. ఈ మార్గంలో ఈ చెప్పినటువంటి కొన్ని సంగతులు చెప్పాను కదా, అలా సమస్తమైనటువంటి ఆ మార్గములో ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నటువంటి మనము అలా నడుచుకుంటే మనకేంటంటే నీతి నీతి నీతి. ఆ నీతి రాజ్యంలో, ఆ నీతిమంతుడైనటువంటి ఆ దేవుని రాజ్యములో మనం ఉండుటకు ఆయన నీతి కలిగి మనం బ్రతుకుతాం. ఒక మాట ఉంది, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఓ మాట అంటుంటారు, పరలోకము ప్రార్థన చేస్తుంటారు కదా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ఆ మాటను గుర్తు చేస్తున్నానంటే, పరలోకమందు ఆయన రాజ్యములో ఉన్నది నీతి, న్యాయం, ధర్మం. ఆయన రాజ్యం వచ్చునుగా, నీ రాజ్యం వచ్చునుగా కంటే భూమి మీదకి రావాలి, వచ్చునుగా కంటే రావాలి.
పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని నీతి కలిగి ఉంటే దేవుని పిల్లలమైన మనం అందరం దేవుని నీతి కలిగి ఉంటే పరలోకాన్ని భూమికి దించినట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకాన్నే భూమి మీదకి దించినట్లు, ఆయన రాజ్యము భూమి మీద స్థాపించబడినట్లు. ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడటానికి, ఆయన నీతి భూమి మీద నివసించటానికి, పరలోకమందు ఏవైతే నెరవేర్చబడుతున్నాయో అవి భూమి మీదనే నెరవేర్చబడడానికి, ఆయన చిత్తం జరగడానికి, ఇదిగో ఇక్కడ ఉన్న మనం లేదా వెలపట ఉన్న మనం, ఈ భూమండలములో ఈ ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి దేవుని నీతిని కలిగి ఉంటే ఆయన రాజ్యం ఇక్కడిని దించిన వారం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నట్లే అప్పుడు అక్కడేమి జరుగుతుందో ఇక్కడ అదే జరిగించాలి, నీతే జరిగించాలి. అది ఎవరికి సాధ్యం? దేవుని పిల్లలకే సాధ్యం. దేవుని ద్వారా దేవుని పిల్లలకే సాధ్యం. మిగిలిన వారికి అసాధ్యం. అది నీతిగా జీవించడం అన్నది, న్యాయంగా బ్రతకడం అన్నది, నీతి రాజ్యాన్ని స్థాపించడం అన్నది, ప్రేమ రాజ్యాన్ని స్థాపించడం అన్నది, దేవుని చిత్తం కిందికి దించడం అన్నది, అనగా భూమి మీద స్థాపించడం అన్నది, అది కేవలం దేవుని ద్వారా దేవుని బిడ్డలకే, అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికే, దేవుని మార్గములో నడిచిన వారికే, దేవుని ప్రేమలో నడుచుకున్న వారికే, దేవుని జ్ఞానంలో నడుచుకున్న వారికే, దేవుని పోలికలో నడుచుకున్న వారికే, దేవుని విశ్వాసములో నడుచుకున్న వారికే, ఆత్మానుసారులుగా నడుచుకున్న వారికే, వెలుగులో నడుచుకున్న వారికే సాధ్యం. అటువంటి వారు నీతిని కలిగి ఉన్నారు గనక వారు ఈ భూమి మీదకి ఆ నీతి రాజ్యాన్ని తీసుకుని వచ్చిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో నడవకపోతే దేవుని నీతి ఉండదు, దేవుని నీతి రాజ్యాన్ని మనం తెచ్చిన వారము కాలేము. అంతే కదా దాని అర్థం. దేవుడు అన్నాడు, పరలోకములో ఏదైతే నా చిత్తం నెరవేరుస్తున్నానో భూమి మీద కూడా అదే నెరవేరుస్తా. పరలోకం నా రాజ్యం ఎలాగున్నదో భూమి మీద కూడా దాన్ని స్థాపిస్తా. అంటే దాని అర్థం ఏంటి? ఇలాగూ మనం నీతిని కలిగి నడుచుకోగలిగితే నిజంగా ఆయన రాజ్యాన్ని, పరలోకములో ఉన్న రాజ్యాన్ని భూమికి తీసుకుని వచ్చేవారం నువ్వే మనమే అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ఇంత అద్భుతమైనటువంటి ఈ మార్గమును గురించి అడిగి తెలుసుకోవాలి. మరి నువ్వు అడగకుండా నేను చెప్తున్నా మైకుల ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడగకుండా చెప్తున్నా చూడండి. నాకేమి ఇయ్యనక్కర్లేదండి. ప్రభునందు విశ్వాసం ఉంచు, అది నీకు నీతి కలుగుతుంది. తద్వారా నీకే నెమ్మది, నీ కుటుంబానికే నెమ్మది, నీ కుటుంబానికి నెమ్మది, నీకు నెమ్మది, దీవెన, ఆశీర్వాదం. ఇక్కడున్న మనమందరం వెలుపట ఉన్న విన్న ప్రతివారం ఈ భూమండలంలో దేవుని సువార్త, దేవుని మాటలు ఎక్కడైతే వినబడుతున్నాయో విన్న ప్రతివారు ఇలా దేవుని మార్గంలో నడిచి దేవుని నీతిని కలిగి దేవుని రాజ్యమును ఈ భూమి మీదకి దించునుగాక. ఆమేన్. పరలోకమందు జరుగుతున్న ఆయన చిత్తం భూమి మీద జరుగునుగాక. ఆమేన్. అట్టి కృప మనందరికీ ప్రభు ఇచ్చునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.